నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. లోక్సభ సెగ్మెంట్కో జిల్లా, కనిష్టంగా 17 నుంచి గరిష్టంగా 20 వరకు జిల్లాల కుదింపు. రాష్ట్రంలో జిల్లాలు మండలాల పునర్విభజనపై సర్కార్ ఫోకస్. రాజకీయంగా ఇబ్బందులు తలెత్తొద్దనే ఆలోచన. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు. అసెంబ్లీలో చర్చించి మార్గదర్శకాలు ఫైనల్. 6 నెలల పాటు జిల్లాల్లో పర్యటించనున్న కమిషన్ అనంతరం సర్కారుకు నివేదిక. అయితే గతంలో ఎట్లా అయిందంటే 33 జిల్లాలని ఇట్లా అనిబడేసారు. ఇక ఎట్లా అంటే ముడ్డి మనది కాకుంటే ఈత ముద్దుకేసి రాయమన్నాడు అటోడు. అట్లా ఎందుకంటే తెలంగాణ అనేది సొంతం కాదు కదా, ఏదో ఉన్న రోజులు పరిపాలించుకోవాలి, ఉన్న కాడికి దోసుకొని పోవాలన్న ఉద్దేశంతో అట్లా పరిపాలిస్తే అటువంటి ఆలోచనలు వస్తాయి. 33 జిల్లాలు పెడితే 33 కలెక్టరేట్లు, ఎస్పీలు, దానికి స్టాఫ్, ఇదంతా ఎవరి మీద పడుతుంది? ప్రజల మీద భారం పడుతుంది. ఇవన్నీ అంత అవసరం లేకున్నా కానీ ఎక్కువ చేసిండు. అంటే జనాభా పెరిగిన దాన్ని బట్టి భవిష్యత్తులో చేసుకోవచ్చు, కానీ ముందే చేసుకొని ఆ భారం అంతా ప్రజల మీద వేసుకోవడం అది అవసరం కాదు అన్న ఉద్దేశంతో ఇప్పుడున్న ప్రభుత్వం అటువంటి జరగకుండా ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి 17 నుంచి 20 వరకు, అయితే ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క లోక్సభ సెగ్మెంట్కు వచ్చే విధంగా చేద్దామన్న ఆలోచనతో చేస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే ప్రజల మీద కూడా భారం పడొద్దు. భారం పడితే ఎట్లా ఉంటుంది అంటే వెనిజులా, ఇరాన్ ఇప్పుడు చూస్తున్నారు కదా, సేమ్ అట్లా అయిపోతుంది మన పరిస్థితి. దాని గురించి కూడా చెప్తా. సరే, ఇది ఎంతవరకు ఇది అయిపోయినాక కమిషన్ ఏర్పాటు చేసిరు కదా, అన్ని జిల్లాలలో పర్యటించినాక ఫైనల్గా అసెంబ్లీలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారంట. ఇది ఒక సంతోషకరమైన వార్త. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే, జిల్లాలను రద్దు చేస్తే ఊరుకోం, రాష్ట్రంలో అగ్గి రాజేస్తాం. అగ్గి రాజేయాలే, మీరు జిల్లాల కోసం ఉద్యమించుర్రి. ఎట్లా మీద పెట్రోల్ పోసుకొని రెడీగా ఇట్లా ఉద్యమించుర్రి, ఇట్లా రెచ్చగొట్టుర్రి మనసులని. ఎందుకంటే జనాలు అందరూ అగ్గిపెట్టెలు పెట్టుకొని, జోలు అగ్గిపెట్టెలు పెట్టుకొని మీ చుట్టూ తిరుగుతుంటారు. మీరు ఎప్పుడు పోసుకుంటారా, మీరు ఎప్పుడు ఉద్యమంలో కొత్త ఉద్యమం తీసుకొస్తారా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ రెచ్చగొట్టే మాటలు ఇప్పుడు ఈనే పరిస్థితులలో లేరు బొడా. ఎందుకంటే జనాలకు అందరికీ క్లియర్గా అర్థమైంది మీరేంది, మీ భవిష్యత్తు ఏంది, మీ పరిస్థితి ఏంది, మీ లంగ వేషాలేంది, అసలు మీ కథలేంది కూడా జనాలకు క్లియర్గా అర్థమైపోయింది. మీరు ఎంత ముచ్చట చెప్పినా, ఎగిరెగిరి మాట్లాడినా, ఏం చేసినా జనాలు మాత్రం వినే పరిస్థితిలో లేరు. మీరు ఎక్కడైనా ఛానళ్ళల్లో మీరు ఎగ్జాంపుల్, ఎందుకంటే మేము చెప్తే నమ్మకుండొచ్చు, కానీ మీరు ఒక ఛానల్ని లైవ్ పెట్టుర్రి. లైవ్ పెట్టినాక ఎంతమంది చూస్తున్నారు అనేది చెక్ చేసుకోర్రి. అంటే నువ్వు మాట్లాడే సొల్లు మాట్లాడుతుంటావు కదా, ఆ సొల్లు ఎంతమంది వింటున్నారు, గతంలో ఎంతమంది వినేది, ఇప్పుడు ఎంతమంది వింటున్నారు అనేది చెక్ చేసుకో. నీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక నేను వేస్ట్, అనవసరంగా నేను ప్రజలలోకి వస్తున్నా అనేది నీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇది వాస్తవం. ఎందుకంటే నువ్వు ఎంతసేపటికి అధికారం కావాలి అన్న యావతోని మాట్లాడుతున్నావు తప్పితే ఎప్పుడు కూడా మేము ప్రజలకు సేవ చేయాలి, గతంలో ఇది చేసినాము, మేము కొన్ని తప్పులు చేసినాము, ఆ తప్పులు ఒప్పుకుంటలేవు. ఒప్పుకోకుండా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మంచి చేస్తుంటే ప్రభుత్వాన్ని మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నావు తప్పితే నువ్వు ఇక్కడ కూడా ఏమి చేయలేకపోతున్నావు. కాబట్టి ఖచ్చితంగా నీకు జనాలు బొట్లు పెడుతూనే ఉంటారు. కానీ ఏదేదో మరి అది రగ్గి రాజేస్తే బాగుంటుంది కదా, నీ చుట్టూ ఉన్న వాళ్ళు రాజేస్తారు, నువ్వు ఏదన్నా చెయ్యి. అట్లా కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలను రద్దు చేయాలని చూస్తే రాష్ట్రంలో అగ్గి రాజేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ నువ్వు వర్కింగ్ కూడా కాదు, వర్కింగే. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నూతన సర్పంచుల సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ, నూతన సర్పంచులు ఎంతమంది ఉన్నారో, మీకు సిగ్గు లేదు నిజంగా. రెబల్స్ లేకుంటే ఎవరు రాకపో. ఇది వాస్తవం. నిజంగా కాంగ్రెస్ రెబల్స్ ఆలోచించుకోరి. మీరు రెబల్గా పోటీ చేసినందుకు గిసంటోడు సన్మాన సభలు పెట్టుకోవాల్సి వచ్చింది. రెబల్స్ కొంచెం తగ్గురి. మీరు కూడా అభ్యర్థులు నిలబడ్డోళ్ళు రెబల్స్ను బుజ్జగించురి. వాళ్ళకి నయానా భయానా ఏదో చేసి బుజ్జగించురు. ఇసంటోడు నోరు బంద్ అవుతుంది. మీరు వాళ్ళని బుజ్జగించకపోయేసరికి ఇసంటోడికి ఇట్లా మీటింగులు పెట్టుకోవాల్సి వస్తున్నది. ఆలోచన చేసుకోరు మీరు కూడా.